Hello guys, this is Saru's Kitchen. Welcome to the channel World Famous Kitchen Food. ఈ రోజు మనం మ్యాంగోస్‌తో రెసిపీస్ చేయబోతున్నాం. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో మనకు చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఈ సమ్మర్‌లో మనం ఇది ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే సమ్మర్ ఫ్రూట్స్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మనం ముందుగా ఒక శుభ్రమైనటువంటి మ్యాంగోని తీసుకోవాలి. దానిని వాటర్ లేకుండా నీట్‌గా మనం తుడిచేసుకోవాలి. ముందుగానే మామిడి పండుని కడిగేసుకొని, తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న తర్వాత గ్రేటర్‌తో మనం ఇలా చేసేసుకోవాలి. ఇలా మనం స్లైసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి. అప్పుడు మనం ఇలా చేసేసుకున్న తర్వాత మనం దీనిని ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఇది చ్ మనం దీనికోసం తప్పకుండా పుల్లటి మామిడి పండుని తీసుకోవాలి. తియ్యటిది మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఇది టేస్ట్‌గా ఉండది. ఈ రెసిపీకి మాత్రం తప్పకుండా పుల్లటి మామిడికాయని మాత్రమే తీసుకోవాలి. ఇలా మామిడికాయని తీసుకొని మొత్తం ఇలా చేసేసుకోవాలి. ఇలా మనకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం బెల్లంని యాడ్ చేయాలి. జాగరి. ఇలా బెల్లంని యాడ్ చేసిన తర్వాత అందులో కాస్త షుగర్‌ని యాడ్ చేయండి. బెల్లం, షుగర్ సమానంగా యాడ్ చేస్తే సరిపోతుంది. బెల్లం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. షుగర్ తక్కువ వేసుకోండి. ఎందుకంటే బెల్లం చాలా హెల్తీ పరంగా బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా హెల్తీ కాబట్టి. ఇంకా చెప్పాలంటే షుగర్ యాడ్ చేయకున్నా పర్వాలేదు. మొత్తం బెల్లం వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదనే పెట్టండి. ఎందుకంటే మనకు అడుగంటిపోతుంది. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్నగా మెల్లిగా కలుపుతూ ఉండాలి. మనకనేది లైట్‌గా ఇలా పాకంలాగా రావాలి. అప్పుడే మనకు ఇది ప్రిపేర్ అవుతున్నట్టు. ఇది జస్ట్ 3, 4 మినిట్స్‌లో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త వెరైటీగా కూడా ఉంటుంది. వెరైటీగా తినాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ధనియాలు లేకుంటే ధనియాల పౌడర్‌ని గానీ ఇలా మొత్తంగా యాడ్ చేసేసి మనం దోరగా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మనం మిక్సీలో పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం కాస్తంత ఉప్పుని యాడ్ చేయాలి. జస్ట్ టేస్ట్ కోసమే యాడ్ చేస్తున్నాం మనం. కాస్తంత ఉప్పు, కాస్తంత కారం, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇలా రెండిటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి నెమ్మదిగా చక్కగా కలుపుతూ ఉండాలి. ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ చూస్తేనైతే తినేయాలనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలో గానీ, బ్రెడ్ మీదకైనా, ఇంకా వెరైటీగా ఏదైనా సాస్‌కి బదులుగా కూడా దీనిని మనం తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీగా తినాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్‌లో దొరుకుతుంది కాబట్టి ఇది ప్రిపేర్ చేసుకోండి. ఇది మనం స్టోరేజ్ చేసుకుంటే 2, 3 మంత్స్ ఆగుతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్రని యాడ్ చేయండి. అలా యాడ్ చేసిన తర్వాత అవి చక్కగా లో ఫ్లేమ్ మీద ఇలా వేగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనము వెల్లుల్లిపాయలను తీసుకోవాలి. వెల్లుల్లిపాయలని కచ్చా పక్కాగా తరుక్కున్నా పర్వాలేదు. కొద్దిగా మెంతులని యాడ్ చేసేసుకోవాలి. మెంతులని యాడ్ చేసి వెల్లుల్లి రెబ్బలను కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. వీటన్నింటిని వేసి లో ఫ్లేమ్ మీద మీడియంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
ఇలా ఫ్రై అవుతున్నాయి. ఎప్పుడు మాత్రం హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. సింపుల్‌గా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే ఇన్‌స్టంట్‌గా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీగా ఉంటుంది. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలా మనం పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు ఉన్నాయిగా, ఆ మామిడికాయ ముక్కలన్నింటినీ మనం తీసుకోవాలి. అలా మామిడికాయ ముక్కలను తీసుకొని ఒక బౌల్‌లో యాడ్ చేసి అందులో కాస్త ఉప్పుని, కొద్దిగా కారప్పొడిని యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్‌ని యాడ్ చేసేసాను. ఇందులో కాస్త మీరు మిరియాల పొడిని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. కాస్త వెరైటీగా ఉంటుంది. మిరియాల పొడి, ఆవ పొడి 2 వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తంగా కలిపేసుకొని ఉప్పు, కారం టేస్ట్‌కి తగ్గట్టు చూసుకొని నూనె పూర్తిగా చల్లారాక ఇది పూర్తిగా కలిపేసుకొని ఇక తింటే ఆహా! చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తే నోరూరిపోతుంది. మామిడికాయలంటేనే అందరికీ నోరూరిపోతుందిగా. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని మనం వేడి వేడి అన్నంలో తిన్నా చాలా బావుంటుంది. ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో దొరుకుతాయి కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి.